మీకు అక్కడ బ్యాడ్ స్మెల్ రావటం గానీ, లేకపోతే ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ అక్కడ ఉండటం వల్ల మీకు ఆ కోరిక కలగకపోవటం గానీ జరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళు మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, బీ కేర్‌ఫుల్ విత్ ఇంటిమేటెడ్ హైజీన్. లేకపోతే ఒకటే ప్యాడ్‌ని మీరు రోజంతా వాడటం వల్ల కూడా వచ్చే సమస్యలు అంతా ఇంతా కాదు. దయచేసి మీరు అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి. సో, అదేంటంటే ఏమవుతుందంటే, ఈ వైరల్ ఇన్ఫెక్షను, బాక్టీరియల్ ఇన్ఫెక్షను అక్కడ పెరగటం వల్ల కొన్ని సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ కూడా రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. రెండోది అసల మీకంత చిరాకుగా, ఇచ్చింగ్‌గా ఉన్నప్పుడు ఆ కోరిక ఎట్లా కలుగుతుంది? ఇప్పుడు ఒకవేళ అతని కోరిక కలిగినప్పుడు మీరు గనక సక్రమంగా మీరు రెడీగా లేరనుకోండి. సో, అతను కూడా డిసప్పాయింట్ అవుతాడు గదా! సరే నేను ఓకే. బట్ షీ ఈస్ నాట్ విల్లింగ్. లేకపోతే ఆ ఇంటిమేటెడ్ హైజీన్‌ని మీరు పాటించాలి. అంటే ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టు హార్ష్ సోప్స్‌ని వాడకండి. ఆయుర్వేదిక్ రిలేటెడ్ ఇంటిమేటెడ్ హైజీన్‌ని కూడా మీరు వాడొచ్చు. యాక్చువల్‌గా మేము కూడా రీసెంట్‌గా ఒకటి ఆయుష్ అప్రూవ్డ్ ప్రొడక్ట్ ఒకటి చేసాం. కీ వాష్ అని ఇంటిమేటెడ్ వాష్. యాక్చువల్‌గా దానికి ఇంటర్నేషనల్ పబ్లికేషన్ కూడా మేము చేసాం. ఇదేంటంటే కర్కుమిన్ బేస్డ్ పసుపుతో కూడినటువంటి ఇంటిమేటెడ్ హైజీన్ వాష్. సో, ఇదొక చక్కటి పరిష్కారం.